మీకు డాగీస్ అంటే విపరీతమైన ఇష్టం అంట. యా విపరీతం రోడ్డు మీద ఏదైనా దెబ్బ తగిలి ఒక పాపం ఒక డాగీ కానీ ఒక స్ట్రే డాగ్ కానీ ఏదైనా ఉన్నా సరే దాన్ని అలా వదలరంట, తీసుకెళ్తారంట, ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తారంట. ఏంది బాబు ఇంత ప్రేమ? యా నాకు ఇష్టమే. ఆల్ యానిమల్స్ ఫైన్. ఓ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్ ఆన్ ద లివింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ఆల్ దట్. ఓ రియలీ? నిజంగా. అది ఎలా వచ్చింది అంత దాన్ని ఏమంటారు, ఎంపతి? ఇస్ ఇట్ ఎంపతి ఆర్ కంపాషన్? ఎంపతి, కంపాషన్, ఇవన్నీ దోస్ ఆర్ వర్డ్స్ డెఫినెట్లీ. యా సీ దే ఆర్ లుకింగ్ ఫర్ ఫుడ్. అవును పాప. ఓకే దే ఆర్ లుకింగ్ ఫర్ ఫుడ్. దేర్ ఇస్ నో బడీ టు కంట్రోల్ దెమ్. కంట్రోల్ దెమ్ అంటే కంట్రోల్ అండ్ ప్రొవైడ్. నేదర్ కంట్రోల్ దెమ్, వాటిని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు, వాటికి పెట్టేవాళ్ళు ఉండరు. కాబట్టి దాన్ని బతుకుతూ అది ఫుడ్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. ఓకే ఒక్కసారి ఎవడైనా ఒకడు కొట్టాడంటే దాన్ని, అది ఇంకో 10 మంది వెనకాల పరిగెడుతుంది. మనోడు ఎందుకు కొడతాడంటే ఆయన ఇంకోటి ఎవడో ఏదో కుక్క ఆడ వెనకాల పడి ఉంటుంది, అందుకని ఈ కుక్కను కొడతాడు. ఈ సైకిల్ ఇస్ అ వెరీ ఏమంటారు లూప్లో చిక్కుకున్నాం అనమాట అందరం. ఓకే యానిమల్ లవర్, యానిమల్ హేటర్ అనేది పక్కన పడేస్తే నాకేమనిపిస్తుంది అంటే యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దిస్ సొసైటీ ఆఫ్ డాగ్స్. ఈ డాగ్స్ అని రోడ్డు మీద ఉంటున్నాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, దానికి ప్రయత్నించు. ఎలా సాల్వ్ చేస్తావు? తీసుకెళ్ళమని మున్సిపాలిటీని తీసుకెళ్ళమంటే ఎక్కడ తీసుకెళ్తారు? ప్లేస్ లేదండి, తీసుకెళ్ళి ఎక్కడో పెట్టడానికి ప్లేస్ లేదు. ఎక్కడో వదిలేస్తే ఊరవతలు వదిలేయడము. ఊరవతలు వదిలితే అక్కడ ప్రాబ్లం ఉంటుందా? ఊరు అనేది ఉండదా? ఊరవతలు ఇంకోటి ఏదో ఉంటుందిగా, మళ్ళీ ఊర్లోకి వస్తాయిగా. సో అఫీషియల్గా మన కంట్రీలో కానీ అదర్వైజ్ కానీ యూ కెనాట్ కిల్ స్ట్రే డాగ్స్ ఆర్ స్ట్రే యానిమల్స్, ఎనీథింగ్. యూ కెనాట్ కిల్ దెమ్ డైరెక్ట్లీ, రైట్? సో హౌ డూ యూ సాల్వ్ దిస్ నౌ? దేర్ ఆర్ సొల్యూషన్స్. ఏంటంటే 100 మంది ఉండే ఒక లొకాలిటీలో 3-4 పెట్టంటే కొద్దిగా అంటే స్టే డాగ్స్ అన్న కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు. అవును ఉంటారు. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా అన్నం పెడతారు, వాటిని యానిమల్ బర్త్ కంట్రోల్ చేయించేస్తారు. సో దే వోంట్ బ్రీడ్ మోర్. ఓకే సో యాజ్ లాంగ్ యాజ్ దే లివ్ అండ్ దే విల్ గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ ఆల్ దాట్. ఇది మీరు అన్నం పెడుతున్నారంటే సగం ప్రాబ్లం అక్కడ తీరిపోద్దండి. అవునా? యాక్చువల్గా మా ఇంటి దగ్గర కూడా ఇది చూస్తున్నాం. రాత్రి 11 ఆ టైంకి ఒక 20 to 25 డాగ్స్ దే గెట్ దేర్ మీల్స్. సమ్ పీపుల్ ఆర్ దేర్ లైక్ యూ సెడ్, బట్ వాళ్ళు ఫీడ్ చేస్తారు. అది విశ్వాసం పెంచుకుంటున్నాయో తెలీదు, విశ్వాసం పెంచుకునే తెలీదు. అది అర్నింగ్ మానేసి దాని దగ్గరికి వస్తుంది కాబట్టి అది లేజీ అయ్యి పళ్ళు ఉలవలు అంటే ఏదైనా కొరకాలి, వేటాడాలి ఇలాంటి ఇన్స్టింక్ట్ పెరుగుతుందేమో తెలీదు. అందరిని అటాక్ చేయడం, కార్లు వెంటబడడం, చిన్న పిల్లలు ఉన్నారు, అది చాలా వరి అయింది. మీరు అన్నట్టు ఎటు సాల్వ్ కాకుండా అలాగే ఉంది. వాళ్ళు ఫీడ్ చేస్తూనే ఉన్నారు. మేము వెళ్ళి ఎందుకు మీరు ఫీడ్ చేస్తారు అని మేము అడగలేము, ఎందుకంటే అది మంచిదేమో, వాళ్ళు మంచి పనే కదా చేస్తున్నారు అని అనిపించి చాలా మేము మంచి పనే అనుకున్నాం. ఇవి ఇంత ఫెరోషియస్గా అయ్యేంత వరకు నేను అదే అండి ఫెరోషియస్. అగైన్ ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక చిన్న 5 months పప్పి ఉండింది. 5-6 months బాగానే ఉండింది. 7th month బాగానే ఉండింది. 8th month బాగానే ఉండింది. 8th month తర్వాత దాన్ని బయటికి దొబ్బేశారు రోడ్డు మీదకి దొబ్బితే ఒక బైకర్ తీసుకొచ్చి ఏది ఖాళీగా పక్కన ఎక్కడ పడుకుని ఉంటే సరదాకి ఓకే సో ఎక్కించాడు. దాని కాలు ఇప్పుడు 4 సార్లు ఇరిగింది. ఇన్ జనరల్ ఫుడ్ కోసం ఫైట్ కొడుతుందా, లేకపోతే వీడు ఎక్కించిన, ఎందుకంటే ఇట్స్ ఆన్ ద రోడ్, ఆ లొకాలిటీలో ఉండనివ్వట్లేదు కాబట్టి రోడ్డు మీద ఉంటుంది. ఆటో ఎక్కుతుంది, బైక్ ఎక్కుతుంది 2-3 సార్లు. దాని తర్వాత నుంచి అది రియాక్ట్ అవ్వడం మొదలెడుతుంది. మరి ఎవరైనా అంతే కదా. మరి 8 months నుంచి బాగానే ఉందిగా, సడన్గా దానికి ఒక రోజు పొద్దున్న లేసి కరవాలని వెళ్తుందా? ఎవరైనా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు పాపం, వాళ్ళ తప్పేంటి? ఏంటి రవి అసలు ఇలాగుంది ఇది నొయ్యి గొయ్యిలాగా? అందుకే దాన్ని ఏంటంటే ఒక ప్రొసీజర్ పెట్టి ప్రాసెస్ పెట్టి చేస్తే ఒక 20 ఏళ్ళకి ఉండవు డాగ్స్. నేననేది ఏంటి అంటే ఈ సైకిల్ మారదు, ఈ ప్రాబ్లం ఇలానే ఉంటుంది. కాకపోతే ఎవరైనా యాక్షన్ తీసుకుంటున్నారా? నేను గత 5 ఏళ్లలో ఒక 12-13 డాగ్స్కి యానిమల్ బర్త్ కంట్రోల్ చేయించా. అవునా? ఇంకోసారి చెప్పండి. యానిమల్ బర్త్ కంట్రోల్ ఎన్నిటికి చేయించారన్నారు? 12-13. ఓకే ఒక 3-4 అక్కడి నుంచి లేపేసి ఎవరికో అడాప్ట్ చేసేసా. నేను అనేది ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ. నువ్వు దిగాలి. ఓకే మనకి కుక్కలంటే కంపాషన్ ఉందా, ఎంపతి ఉందా, అవన్నీ నాకు తెలియదండి. అంటే నాట్ అట్ దట్ లెవెల్ వేర్ మనం ఇది చేయాలా, వాటి కోసం చేయాలి, వీటి కోసం, అవన్నీ కాదండి. సొసైటీలో డాగ్స్ ఒక ప్రాబ్లం ఉంది కదా, అంటే స్టే డాగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయని, రైట్? దానికి సొల్యూషన్ ఏంటి అంటే
దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆ ప్రొసీజర్స్ ఏవైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరెవరు చెప్పుంచుతారో అవి ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్తే తప్ప ఒక 20 ఏళ్లలో మ్యాక్సిమం కవర్ అవుతుంది. ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోవాలి డాగ్స్ని, లేకపోతే బయటికి ఎక్కడో తోసేయాలి అనేది సొల్యూషనే కాదు. బికాస్ ఎక్కడా పెట్టలేరు తీసుకెళ్ళి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసి అడవిలో వదిలేసి రావాలంటే అది అవ్వని పని, కుదరదు అది బేసికలీ. సో ఐ థింక్ యానిమల్ లవర్, యానిమల్ హేటర్ అనేది పక్కన పెట్టి సొసైటీలో ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేయటం ఎలా అని నిజంగా పూనుకుంటే ఐ డోంట్ థింక్ దిస్ విల్ బి ఎ ప్రాబ్లం ఇన్ 20 years. ఇప్పటికి కూడా 20 years పడుతుంది. అంటే పుట్టినవి అన్నీ దేర్ ఇస్ అ సైకిల్ ఆఫ్ లైఫ్, రైట్? పుట్టినని పోవాలంటే చనిపోవాలనే కాదు నేను అనేది. పుట్టినవన్నీ అట్లీస్ట్ ఎవరో దాన్ని అడాప్ట్ చేసుకోవటము, యూనో వాటికి ఒక సేఫ్ హేవెన్ ఇవ్వటము, చనిపోతాయి. సో ఐ థింక్ దట్స్ హౌ ఐల్ పుట్ ఇట్. నథింగ్ టు డూ విత్ యానిమల్ లవర్.